హాయ్ అండి. అందరికీ నమస్కారం. బ్లౌజ్ మీరు బిగినర్స్‌గా నేర్చుకుంటున్నారా? పక్కన ఎవరికైనా స్టిచ్ చేసి ఇచ్చారా? ఇచ్చిన వెంటనే వాళ్ళు తీసుకొచ్చి వర్క్ వచ్చింది. నువ్వు స్టిచ్ చేసిన బ్లౌజ్ టైట్‌గా ఉంది, లూజ్‌గా ఉంది. ఇక్కడ పైకి పెట్టేసావు, బ్యాక్ నెక్ కిందకి పెట్టేసావు అని కంప్లెయింట్ చేస్తున్నారా? సో, అలా చేశారంటే మీకేంటనిపిస్తది? అమ్మో! ఇలా ఆల్టరేషన్స్ చెప్తున్నారు. ఇంకా ఇదంతా నేను విప్పేసి చెయ్యాలి. ఇంకా మరి మనకి టైలరింగ్ వద్దు అనేసి చాలా మంది బిగినర్స్‌లో ఉన్న టైలర్స్ ఇంకా టైలరింగే వద్దు అనుకోని చెప్పి బయటికి పనికి కూడా వెళ్తున్నారు గానీ టైలరింగ్ చెయ్యట్లేదనమాట. సో, టైలరింగ్ అనేది ఆల్టరేషన్, రీవర్క్ అనేది రాకుండా ఉండదండి. ఎంత పెద్ద ఫేమస్ టైలర్ అయినా, ఎంత పెద్ద టైలర్స్ అయినా, ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా ఆల్టరేషన్స్, రీవర్క్ అనేది కంపల్సరీ వస్తది. ప్రతి ఒక్కసారి బ్లౌజ్ కటింగ్ చేస్తాం, స్టిచింగ్ చేస్తాం. సంథింగ్ ఏదో ఒక మిస్టేక్ చేయకుండా ఆళ్ళు స్టిచ్ చేసిన బ్లౌజ్ అలా వేసుకుంటే ఫిట్‌గా ఉంటదని మన దగ్గరికొచ్చి చెప్తారు. కొంతమంది అలా స్టిచ్ చేస్తున్నారు. వాళ్ళకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంటది. కానీ వాళ్ళకి సెట్ అవుతుంది గానీ, ఇంకొక కస్టమర్‌కి సెట్ అవ్వరనమాట. సో, ప్రతి ఒక్క టైలర్స్ కూడా ఇది నేను అంటే నార్మల్‌గా టైలర్ అంటే అలాగా, ఇలాగా నేను చెప్పట్లేదు. బిగినర్స్‌కి మైండ్ సెట్ ఏంటయిపోతది అంటే, మన ఆల్టరేషన్స్ చెప్పేసారు. లూజ్‌గా ఉందంటున్నారు, టైట్‌గా ఉందంటున్నారు. నేను ఏ బ్లౌజ్ స్టిచ్ చేసినా లూజ్, లూజ్ అంటున్నారు, టైట్, టైట్ అంటున్నారు అనేసి టైలరింగ్ వద్దు అనేసి మూడ్‌లో పెట్టేస్తున్నారు. వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. నేను 10 సంవత్సరాలవుతుంది షాప్ రన్ జేస్తున్నాను. మా దగ్గరికి ఇప్పుడు ఒక నలుగురు అమ్మాయిలు వచ్చి వర్క్ చేసి వెళ్ళిపోయేవారున్నారు. వాళ్ళు వేరే వేరే షాప్‌లో గూడా వర్క్ చేసి వచ్చేవారనమాట. కానీ వాళ్ళంటున్న మాట ఏంటి అనంటే గూడా, ఇక్కడ ఏరియాలో చూస్తే ఆ ఏరియాకి వాళ్ళు పెద్ద ఫేమస్ టైలర్ అనేసి మన దగ్గర ఇంకొకళ్ళు చెప్తారు. వాళ్ళు బట్టలు స్టిచ్ చేస్తే ఎంత బావుంటదో తెలుసండి. ఫిట్‌గా ఉంటది అనేసి. కానీ అక్కడికివ్వకుండా తీసుకొచ్చి మన దగ్గరికిస్తారు. ఎందుకు? ఒకటి ఏదో ఒక రీజన్ ఉంటది. మనం దగ్గర ఉండుంటాం. లేదా సంథింగ్ ఉంటది. కానీ మన దగ్గర అలా చెప్తే మనమేంటంటే, ఆమె కంటే మనం ఇంకా బాగా స్టిచ్ చేయాలి అనేసి అనుకోని, మనం ఎంత ప్రయత్నం చేస్తామో అంత ప్రయత్నం చేసి స్టిచ్ చేసి ఇస్తాం. కానీ ఎంత పెద్ద పెద్ద ఫేమస్ టైలర్స్ అయినా రీవర్క్ అనేది వస్తది. ఒక్క బ్లౌజ్ కాకపోతే ఒక్క బ్లౌజ్‌కైనా వస్తది. రీవర్క్ చేయకుండా టైలర్స్ ఉండరు. సో, చాలా చాలా ఉంటది. వచ్చి గొడవలాడుతూ ఉంటారు. గొడవలాడడం ఉంటది. మన తప్పు ఉంటది. వాళ్ళ తప్పు ఉంటది. వాళ్ళొకటి అడుగుంటారు. మనం మర్చిపోయి కట్ చేసి ఉంటాం. మళ్ళీ రీవర్క్ చేస్తాము. సో, నాకు కూడా రీవర్క్ అంటేనే ప్రెషర్ అంటే ఎంత ప్రెషర్ ఎంత టెన్షన్ అవుతానంటే అంత టెన్షన్ అవుతాననమాట. అంటే వెళ్ళిన బ్లౌజ్ మళ్ళీ ఇంకా రిటర్న్ రాకూడదు. ఒక బ్లౌజ్ వెళ్ళిందంటే కంప్లీట్‌గా ఇంకా ఆ పని అయిపోవాలి అనేసి అనుకుంటాను. కానీ ఏదో ఒక రీవర్క్ వచ్చింది అంటే చాలా చాలా టెన్షన్ అవుతాను. ఈ మధ్య ఏంటి నేర్చుకున్నాను అంటే ఎంత మనకు స్టిచ్ చేసి ఇచ్చినా వంక చెప్పాలి అనుకునేవాళ్ళు ఏదో ఒక వంకతో చెప్తూనే ఉంటారు. కొంతమంది ఏంటి అంటే డబ్బులివ్వడానికి అంటే మనం ఈ బ్లౌజ్ స్టిచ్ చేసి ఇస్తాం. ఇంత డబ్బులనేసి అడుగుతున్నాం కదా! ఆ డబ్బులు అంత ఇవ్వకూడదు అనడం కోసం వెళ్లి వేసుకొని ఇది వంక అది మాకలా జరిగిందనమాట. ఒక అమ్మాయి తీసుకెళ్ళిన తర్వాత అసలు వెయ్యలేకపోతున్నానక్క. చాలా చాలా టైట్‌గా ఉంది. నేను అస్సలు బ్లౌజ్‌నే లాగలేకపోతున్నాను, వెయ్యలేకపోతున్నాను అనేసి అన్నారనమాట. నాకు డౌటొచ్చి లేదు నువ్వు ఒక్కసారి షాప్‌కి తీసుకొచ్చి నా ముందు వేసి చూపించు. అప్పుడే నేను ఒప్పుకుంటాననేసి జీపే చేసేస్తాననేసి వెళ్ళిపోతున్నారు గానీ, ఆ జీపేకి అడుక్కున్న దానికంటే దారుణంగా మనం అడగాలనమాట. కొంతమంది అందరిని చెప్పట్లేదు. మంచి కస్టమర్స్ కూడా ఉన్నారు. మంచి కస్టమర్స్ ఏంటంటే తీసుకువెళ్తారు. వెంటనే పే చేసేస్తారు. కానీ వీళ్ళ దగ్గర మనం ఏదో మనం చేయలేని పనికి డబ్బులడుగుతున్నట్లు "అక్క డబ్బులిస్తారా? డబ్బులిస్తారా?" అని ఒక 100 మెసేజ్‌లు పడితే అప్పుడు ఒక మెసేజ్‌కి రిప్లై ఇస్తారు. అప్పుడు ఆ అమ్మాయి డబ్బులివ్వడానికి ఆలోచించి నేనెందుకివ్వాలి? డబ్బులు ఇంత అడుగుతున్నారు. ఇందులోనూ నా డబ్బులు మీకు నా క్లాసెస్ చూస్తేనే తెలుస్తది. నేనెక్కువ తీసుకోను. బ్లౌజ్ డిజైనింగ్ కూడా నేనెక్కువ తీసుకోను. నాకు ఆ వర్క్‌కి నాకొస్తే చాలు. నా సాలరీ నాకొస్తే చాలు అనేసి అనుకుంటాననమాట. సో, చాలా తక్కువ ప్రైసే నా బ్లౌజెస్‌కైతే రేట్ ఉంటది. అలాంటిది ఆ అమ్మాయి అంటుంటే తీసుకొచ్చి నా ముందు వేసుకొని చూపించరా! అప్పుడే నాకు తెలుస్తది కదా! నేనేం మిస్టేక్ చేశానా అంటే, ఒక వారం తర్వాత తీసుకొచ్చి వేసుకొని చూపిస్తుంది. ఏ ఆల్టరేషన్ లేదు. అప్పుడంటే ఆ రోజు ఏమో అలా అనిపించింది. వేసుకొని చూసి నేను వెంటనే ఇప్పేసి పెట్టేసాను. ఇప్పుడు ఈ రోజు బానే ఉంది బ్లౌజు అనేసి అప్పుడు డబ్బులు తీసుకొచ్చి ఇస్తుంది. సో, టైలరింగ్ ఫీల్డ్‌లో ఏం చెప్తున్నానంటే, బిగినర్స్‌గా మీరు సంపాదించాలి అనుకునేటప్పుడు మిమ్మల్ని డిస్కరేజ్ చేసినట్లు, "నువ్వు బాగా స్టిచ్ చేయలేదు. నువ్వు అలా చేసావు. నువ్వు ఇలా చేసావు. ఇది తీసి వేరేది చేసివ్వు. అది తీసి వేరేది చేసివ్వు" అని చెప్తూనే ఉంటారు. ఎప్పటి వరకు? మీరు ఒక మంచి టైలర్, ఫేమస్ టైలర్ అంటే వాళ్ళు కూర్చునే టైంకి ఇంకొకళ్ళు వచ్చి చెప్తారు చూడండి, "మీరు స్టిచ్ చేసిన బ్లౌజ్ చాలా బావుందక్క" అనేసి
ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఇంకో కస్టమర్ చెప్పేసారు అంటే ఇంకా మీ గురించి మాటలు రాదు. సో, ఆ మాట రావాలి అంటే అంతవరకు మీరు కష్టపడక తప్పదు. ఒక బ్లౌజ్, 2 బ్లౌజ్‌లోనే రాదు. ఒక 10 బ్లౌజులు, 15 బ్లౌజుల దాకా మీకుంటది. అది కాక మీరెప్పుడు గెలిసారు అని తెలియాలి అనంటే, మీరు స్టిచ్ చేసిన బ్లౌజ్‌నే మళ్ళీ తీసుకొచ్చి మీకు కొలత బ్లౌజ్‌గా, ఆది బ్లౌజ్‌గా ఇస్తారు చూడండి. అప్పుడు మీరు కరెక్ట్‌గా స్టిచ్ చేస్తున్నారు అనేసి అర్థం. ఇంకా భయం లేకుండా మీరు స్టిచ్ చేయొచ్చు ఎవరి బ్లౌజ్ అయినా తీసుకొని. సో, ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, రీవర్క్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్క టైలర్స్‌కి రీవర్క్ అనేది వస్తదండి. రీవర్క్ అనేది రాకుండా ఉండదు. ఆల్టరేషన్స్ కంపల్సరీ వస్తది. ఎలాగైనా వస్తది. ఒకవేళ ఉంటారు. చాలా మంది ఉంటారు. చాలా చాలా సంవత్సరాలు స్టిచ్ చేసిన వాళ్ళు 20, 25 సంవత్సరాలు స్టిచ్ చేసిన వాళ్ళు చెయ్యకుండా ఉంటారు. కానీ వాళ్ళు అప్పుడు చెయ్యకుండా ఇంత దూరం అయితే వచ్చి ఉండరు. సో, మనసుకి ముట్టుకొని మీరు చెప్పండి. ఎంత మీరు టైలర్ అయినా అలాగే చేస్తూ ఉంటారనమాట. సో, ఇప్పుడు సీనియర్ అవుతున్న కొలది మనకొక ఎక్స్‌పీరియన్స్ వస్తది. మీరే ఒక 20, 25 బ్లౌజులు స్టిచ్ చేసిన తర్వాత మీకొక కాన్ఫిడెన్స్ వస్తది. నేను కరెక్ట్‌గా స్టిచ్ చేస్తాననేసి. ఇప్పటికి మేము ఒక 10 బ్లౌజులు స్టిచ్ చేస్తే 8 బ్లౌజులు కరెక్ట్‌గా ఉందంటారు. ఒక 2 బ్లౌజెస్ లూజ్‌గా ఉంది, టైట్‌గా ఉంది. ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. సో, మీరు భయం లేకుండా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయండి. ఈ వీడియో బిగినర్స్‌కి మాత్రమే చెప్తున్నాను. బిగినర్స్ అనేవాళ్ళు ఇంటి దగ్గర ఉండి సంపాదించాలి. స్టిచ్చింగ్‌ని నేను దూరంలో పెడుతున్నాను. నా బట్టలే నేను స్టిచ్ చేసుకుంటున్నాను. వేరే వాళ్ళది స్టిచ్ చేయాలంటే భయమేస్తుంది అనే వాళ్ళకి ఈ వీడియో అన్నమాట. సో, మీకేంటి అనిపించింది అనేది కూడా కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బాయ్ అండి.